మాల్స్ అనేది బిజినెస్. గుడి కూడా బిజినెస్సా? గుడి భక్తులకి బిజినెస్ కాదు. భక్తులు భగవంతుడి కోసం సమర్పణ చేసిన డబ్బులన్నీ వీళ్ళు తీసేసుకొని చేస్తున్నారు. బిజినెస్‌లా చూస్తున్నారా గుడిని? లేదంటే మీరు అంటున్నారు కదా చికిత్స అంటున్నారు. మరి వెళ్ళినప్పుడు కానుకలు ఎందుకు తీసుకుంటున్నారు? భగవంతుడు మిమ్మల్ని వచ్చి అడిగారా నాకు కానుకలు వెయ్యి అని? యాక్చువల్‌గా మీరు అన్నారు మాల్స్ కట్టడము. మాల్స్ కట్టే బదులు పేదలకు పంచిపెట్టండి ఆ డబ్బులు. అది అని సంథింగ్ ఏదో చెప్పారు. బట్ మాల్స్ అనేది బిజినెస్. గుడి కూడా బిజినెస్సా? గుడి భక్తులకి బిజినెస్ కాదు, కానీ గవర్నమెంట్కి బిజినెసే కదా. హుండీలలో డబ్బులన్నీ తీసుకొని స్టేట్ బడ్జెట్లో చూడట్లేదా? మీకు వచ్చే సదుపాయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు భగవంతుడి కోసం సమర్పణ చేసిన డబ్బులన్నీ వీళ్ళు తీసేసుకొని చేస్తున్నారు. కాబట్టి ఫర్ అ డివోటీ, ఫర్ అ భక్త మనకేమీ సంబంధం లేదు, ఆలయం లేదు. భగవంతుడి యొక్క సేవ జరుగుతుందా? భగవంతుడికి అన్ని ఉపచారాలు జరుగుతున్నాయా? స్వామి దగ్గర ప్రవచనములు జరుగుతున్నాయా? ఎంతమంది వచ్చారు? జీవితంలో ఎంతమంది మార్పు చెందింది? దానికోసం ఆలయం ఉన్నది. ఆలయం ఒక హాస్పిటల్. మనం ఎప్పుడైనా ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు అని అంటామా? ఎందుకంటే పేషెంట్లు అంతమంది ఉన్నారు కాబట్టి పెద్ద హాస్పిటల్ కావాలి. మనస్సుకి రోగానికి చికిత్స. మేము ఇటీవల ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడ ఎంత పర్ఫెక్ట్ తెలుసా మీకు? ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడిసిన్, ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ అన్నీ ఫ్రీ. ఏ ఆపరేషన్ అయినా ఏది కావాలన్నా అన్నీ ఫ్రీ. ఎవడు హారన్ కొట్టాడు. 11 రోజులు నాకు హారన్ వినిపించలేదు. ఇండియా ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చేటప్పుడు నాకు తెలిసి ఇలాంటి హారన్ చూసాడు అనుకోండి, వాడు కలుదిరి పడిపోతాడు ఆస్ట్రేలియా వాడు. అలాంటి అంత బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. మీకు ఒక విషయం తెలుసా? అక్కడ ఒక చిన్న కూరగాయ పైన ఒక చిన్న దెబ్బ తగిలిన తీసి పడేస్తారు. ఒక నల్లటి మార్క్ కూడా ఉండకూడదు. అలాంటి జస్ట్ మోస్ట్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ మాత్రమే షాపులలో ఉంటాయి. అంత బ్రహ్మాండంగా ఉంది. 75% మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట తెలుసా మీకు ఆస్ట్రేలియాలో? అదేంటండి మరి అంత? అదే చెప్తున్నాను. ఎందుకు అంటే ధార్మికత లోపించింది కాబట్టి. అక్కడ ధర్మం లేదు. చాలామంది ఏథీస్ట్స్ అక్కడ, భగవంతుని నమ్మని వాళ్ళు. కాబట్టి ధర్మం అనేది చికిత్సాలయం. అదే ఇందాక మేము చెప్పాము, మీరు గుర్తుంటే మందిరము అని అంటే మనస్సుకి చికిత్స చేసేది. కాబట్టి ఎవరైనా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చారిటబుల్ హాస్పిటల్ కట్టారు అని అంటే మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి కదా. అలానే ఇంత గొప్ప మందిరాన్ని కట్టారు అని అంటే అప్రిషియేట్ చేయాలి. ఎంతోమంది పేషెంట్స్ వస్తారు, అక్కడ స్వామి దర్శనం తీసుకుంటారు, సర్వీస్ చేస్తారు, హార్ట్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్తారు. కాబట్టి ఎంత గొప్ప విషయం. బిజినెస్‌లా చూస్తున్నారా గుడిని? లేదంటే మీరు అంటున్నారు కదా చికిత్స అంటున్నారు. మరి వెళ్ళినప్పుడు కానుకలు ఎందుకు తీసుకుంటున్నారు? గుడి ఎక్స్‌పాండేషన్ కోసం కోట్లు పెట్టేసి దాన్ని ఒక రీమోడలింగ్, ఒక డిజైనింగ్‌గా ఆకట్టుకునే విధంగా ఎందుకు చేస్తున్నారు అదంతా? ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ ఉందంటే మనం డైరెక్ట్ వెళ్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మన ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నాం. ఫర్ సపోజ్ దేవుని దగ్గరికి వెళ్తున్నాం మన మనశ్శాంతి కోసం. కానీ మనకైతే ఆన్సర్ వెంటనే అయితే రాదు కదా అక్కడ. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. గుడి దగ్గరికి వెళ్తే అంత ఈ ఆర్భాటం చూసి మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తే కనుక తను అంత ఇంత ఫీజు తీసుకొని వేసేస్తారు. బట్ గుడికి వెళ్తే కనుక మనం కానుక ఇస్తున్నాం. అది ఫీజు లాంటిది ఆ దేవునికి. భగవంతుడు మిమ్మల్ని వచ్చి అడిగారా నాకు కానుకలు వెయ్యి అని? అడగలేదు. కానీ మీరు ఇంత ఆర్భాటంతో చేస్తున్నారు. అంటే మీరే అన్నారు కదా, మనము అంటే గుడి నుంచి సొసైటీకి మనీ వెళ్తుంది, అంటే ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారు కదా. సో నేను దాన్ని బట్టి అడుగుతాను. అదే అంటున్నాను. మరి ఇంత దానము, ఇంత ధర్మము, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ జరగాలి అని అంటే దేవుడు సంపాదించేమని ఇవ్వాలా? భక్తులు ప్రేమతో దేవుడికి సమర్పణ చేసే ద్రవ్యాన్ని మనము సమాజ సేవ కోసమని వాడుతున్నాం. కాబట్టి టెంపుల్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ప్లేస్. అది ఆ వ్యవస్థ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 300 టికెట్ లేదా 10 లక్షల టికెట్ అని పెట్టింది ఏమైనా వెంకటేశ్వర స్వామి వచ్చి ఈవోకి చెప్పాడా? నాకు 300 వాళ్ళని మెయిన్, 1,00,000 వాళ్ళ మెయిన్, 10 లక్షల వాళ్ళ మెయిన్, ఫ్రీగా వచ్చే వాళ్ళందరినీ నేను చూడను అని చెప్పారా? భగవంతుడికి ఏం సంబంధం లేదండి. కానీ ఒక వ్యవస్థ నడవాలి అని అంటే, ఇప్పుడు మనం వీడియో వేస్తాం సుమన్ టీవీలో, ముందు యాడ్ వేస్తామా వేయమా? ఎందుకు వేస్తాం? వాడు రెవెన్యూ కోసం. దాన్ని ఎందుకోసం? దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసం. దాని తర్వాత ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి కోసం. మేము ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చినప్పుడు కింద ఏదో చిన్న స్టూడియోలో చేసాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో భక్తికి స్పెషల్ స్టూడియో, ఇప్పుడు ఇంకా పెద్ద స్టూడియో. ఎందుకు వచ్చింది ఇలాంటి ఆపర్చునిటీస్? డబ్బులు వస్తేనే కదా. డెవలప్మెంట్ అంటే డబ్బులతోటి సంబంధం ఉన్నది కదా. ఆ డబ్బులు ఎవరివి? మనవా? ఆయన లక్ష్మీపతి, ఆయన అనుగ్రహం వల్లనే మనకు వస్తుంది. ఇంతమంది మహారాజులు జైపూర్కి ఎప్పుడైతే రాధా గోవింద్ ఔరంగజేబ్ అనే వ్యక్తి తెలుసు కదా మీకు, ఆయన ఇండియాలో ఉండే ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసినాడు. అప్పుడు జైపూర్లో నుంచి
ఈ కృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి జైపూర్ వెళ్ళినప్పుడు ఆయన ఉండే సొంత ప్యాలెస్ని భగవంతుడి కోసం ఇచ్చేశారు. స్వామి నువ్వు ఇక్కడ ఉండు, మేము నీ యొక్క దాసులము అని పక్కన ఇంకొక ప్రదేశం కట్టుకొని అక్కడికి వెళ్ళారనమాట. అది సనాతన సంస్కృతి అలా ఉండేది. భగవంతుడికి ముఖ్యమైనది. భగవంతుడు అంటే ఎవరు? మనందరినీ సృష్టించినవాడు. ఆయనకి గ్రాటిట్యూడ్ లేకుండా ఇంకా మనం ప్రపంచంలో ఏ మంచి చేసినా ఏంటండి? ఇప్పుడు అమ్మా నాన్నల పట్ల మనకి కృతజ్ఞత ఉండాలా ఉండకూడదా? ఉండాలా పక్కా? ఆర్ యు షూర్? మరి భగవంతుడు అమ్మా నాన్నలనే మనకిచ్చారు, మనకి ఆయనకి ఎంత కృతజ్ఞత ఉండాలి? ఆయనని ఎంత ప్రేమగా చూసుకోవాలి? కాబట్టి బిజినెస్ అని అంటే బిజినెస్ మైండ్తో వెళ్ళే వాళ్ళకి అది బిజినెస్గా అనిపిస్తుంది, భక్తితో వెళ్ళే వాళ్ళకి అది ఆలయంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తల్లి తండ్రి దైవం అన్నారు కానీ దైవం తల్లి తండ్రి అనలేదు కదా. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా. అహం బీజ ప్రదాపితః అని భగవద్గీత, మీరు ఎప్పుడైనా గీత అధ్యయనం చేశారా? చదువుతుంటున్నప్పుడు గీతలో భగవంతుడు చెప్పారు, అందరికీ తండ్రిని నేను. అహం బీజ ప్రదాపితః సుహృదం సర్వభూతానాం ఐఎమ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అని కృష్ణుడు చెప్పాడు. మన శాస్త్రంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అన్నారు కదా. అదే మీరు చెప్తున్నారు కదా, అమ్మా నానే దైవం అన్నారు. ఎందుకు అమ్మా నానే దైవం అన్నారు అని ఎప్పుడైనా మీరు శాస్త్రంలో చదివారా? ఎందుకంటే తల్లి తండ్రులు దైవాన్ని చూపించే వ్యక్తులు కాబట్టి. అమ్మ నాన్నని చూపిస్తుంది, ఇది మీ నాన్న. నాన్న గురువుని చూపిస్తారు, తండ్రి ఈయన నా గురువు, ఈయనని నువ్వు ఆశ్రయించు. గురువు భగవంతుని చూపిస్తారు. అందుకు ఈ లైన్ని రెస్పెక్ట్ ఇస్తూ అలా చెప్పారనమాట. కాబట్టి ఆ రెస్పెక్ట్, ఆ భక్తి, ఆ ప్రేమ అనేది మనకు భగవంతుడి పట్ల ఉండాలి.